గాయ్స్ పీకేఎల్ సీజన్ 11కి మన తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే అంతేకాకుండా సెమీఫైనల్కి వెళ్ళాలి అంటే ఇంకా మన తెలుగు టైటన్స్ ఇక్కడి నుంచి ఎన్ని మ్యాచెస్ గెలవాలి, టోటల్గా ఎన్ని మ్యాచెస్ గెలిస్తే ఇంకా అలాగే ఎన్ని పాయింట్స్ వస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తారన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇలా అప్డేట్స్ అయితే డైలీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఓకే, చేసుకోకపోతే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే ప్రతి వీడియో కూడా మీకు ఫాస్ట్గా వస్తుంది. ఇంకా పీకేఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ప్రజెంట్ మన తెలుగు టైటన్స్ ఎన్ని మ్యాచెస్ ఆడారు, ఇంకా ఎన్ని మ్యాచెస్ గెలిచారన్నది ఒకసారి మనం ఫుల్ క్లారిటీగా చూద్దాం. ప్రజెంట్ తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో 10 మ్యాచెస్ ఆడి 32 పాయింట్లతో 7th ప్లేస్లో ఉన్నారు. మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే టాప్ 6 ప్లేస్లో ఉన్న టీంలు మాత్రమే ప్లే ఆఫ్స్కి వెళ్తాయి. 7th ప్లేస్లో ఉంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళరు. టాప్ 2 ప్లేస్లో ఉన్న 2 టీంలు డైరెక్ట్ సెమీఫైనల్ ఆడతాయి. ఇంకా నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 ఈ 4 ప్లేస్లో ఉన్న టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్ ఆడతారు. కాబట్టి పాయింట్స్ టేబుల్లో టాప్ 2 ప్లేస్లో ఉంటే ఫైనల్కి వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. టాప్ 2 ప్లేస్లో ఉన్న టీమ్స్ ఒక మ్యాచ్ గెలిస్తే ఫైనల్కి వెళ్తారు. ఇంకా కింద ఉన్న టీమ్స్ ఫైనల్కి వెళ్ళాలి అంటే 2 మ్యాచెస్ గెలవాలి. ఇప్పుడు మన తెలుగు టైటన్స్ 10 మ్యాచెస్ ఆడేశారు. ఇంకా కేవలం 12 మ్యాచెస్ ఉన్నాయి. మన తెలుగు టైటన్స్ 10 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ గెలిచారు. టోటల్ పాయింట్స్ వచ్చేసరికి 32. మరి ఇప్పుడు మన తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఇంకెక్కడి నుంచి ఎన్ని మ్యాచెస్ గెలవాలి? ఎన్ని మ్యాచెస్ గెలవడం అన్న దానికన్నా ప్రీవియస్ సీజన్స్లో టోటల్గా 60 కంటే ఎక్కువ పాయింట్స్ వచ్చిన టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాయి. ఒకసారి మనం ప్రీవియస్ సీజన్స్కి సంబంధించి పాయింట్స్ టేబుల్ ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీకేఎల్ సీజన్ 10 పాట్నా పైరేట్స్ 6వ టీమ్గా క్వాలిఫై అయ్యారు. పాట్నా 22 మ్యాచెస్ ఆడి 11 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ టై చేసుకున్నారు. ఇంకా టోటల్ పాయింట్స్ 69. ఇంకా హర్యానా కూడా 22 మ్యాచెస్ ఆడి 13 మ్యాచెస్ గెలిచి ఒక మ్యాచ్ టై చేసుకుని 70 పాయింట్లతో పీకేఎల్ సీజన్ 11కి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు. సెమీఫైనల్ వెళ్ళిన టీంలకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ముందుగా జైపూర్ 22 మ్యాచెస్ ఆడి 16 మ్యాచెస్ గెలిచారు. ఇంకా 3 మ్యాచెస్ టై చేసుకున్నారు. టోటల్గా 92 పాయింట్లతో సెమీఫైనల్కి వెళ్ళారు. ఇంకా పూణే 22 మ్యాచెస్ ఆడి 17 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ టై చేసుకుని 96 పాయింట్లతో సెమీఫైనల్కి వెళ్ళారు. మరి ఇదిలా ఉంటే సీజన్ 9 ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం. సీజన్ 9కి 6వ టీమ్గా క్వాలిఫై అయిన టీము దబాంగ్ ఢిల్లీ 22 మ్యాచెస్ ఆడి 10 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచ్లు టై చేసుకున్నారు. టోటల్గా 63 పాయింట్లతో 6th టీమ్గా క్వాలిఫై అయ్యారు. మరి సెమీఫైనల్కి వెళ్ళిన టీమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణే రిపల్టన్ 22 మ్యాచెస్ ఆడి 14 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ టై చేసుకున్నారు. టోటల్గా 80 పాయింట్లతో సెమీఫైనల్కి వెళ్ళారు. ఇంకా జైపూర్ కూడా 82 పాయింట్లతో సెమీఫైనల్కి వెళ్ళారు. ఇది చూశాక చాలా మందికి క్లారిటీ వచ్చే ఉంటుంది. ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఎన్ని పాయింట్స్ ఉండాలి, ఇంకా సెమీఫైనల్కి వెళ్ళాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలన్నది. ఇప్పుడు మన తెలుగు టైటన్స్కి టోటల్ 32 పాయింట్లు ఉన్నాయి. ఇంకా మన తెలుగు టైటన్స్ 12 మ్యాచెస్ ఆడాలి. తెలుగు టైటన్స్ క్వార్టర్ ఫైనల్కి వెళ్ళాలి అంటే ప్రీవియస్ సీజన్స్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళిన టీమ్స్ బట్టి చూసుకుంటే ఇంకా 30 నుంచి 35 పాయింట్లు సంపాదిస్తే సరిపోతుంది. ఇంకా సెమీఫైనల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ 32 కాకుండానే 50 పాయింట్లు సంపాదించాలి. ఇలా అర్థం కాకపోతే ఇక్కడి నుంచి ఎన్ని మ్యాచెస్ గెలవాలన్నది చూద్దాం. సెమీఫైనల్కి వెళ్ళాలి అంటే 15 నుంచి 17 మ్యాచెస్ గెలవాలి. 1-2 మ్యాచెస్ టై చేసుకోవాలి. మరి ఇప్పుడు జస్ట్ క్వార్టర్ ఫైనల్కి వెళ్ళాలి అంటే 11 నుంచి 12 మ్యాచెస్ గెలవాలి. దీనికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.